సింహాచలం ప్రమాద ఘటనకు సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కోడగూలిన ఘటనలో 8 మంది మృతి చెందగా పలువురికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? గోడ కూలడానికి కారణాలేంటి? దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. విశాఖ సింహాద్రప్పన్న కొండపై విషాదమైన ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి 2 గంటలకి పడిన వర్షం కారణంగా మనం ప్రస్తుతం ఏదైతే భక్తులు 300 రూపాయల రోలో సింహాద్రప్పన్నని దర్శించుకోవడానికి చందనోత్సవం సందర్భంగా భక్తులందరూ వేలాది భక్తులు అయితే ఇక్కడ చేరుకుంటారు. ఇదే నేపథ్యంలో 300 రూపాయల రోలో భక్తులు వస్తున్న సమయంలో చాలా బాధాకరమైన సంఘటన చోటు చేసుకుంది. చాలా బాధాకరమైన సంఘటన చూడొచ్చు. ఇదే రోలో వచ్చిన భక్తులు ఈరోజు విశాఖ సింహాద్రప్పన్న దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఇంకా లేరు అనే విషయానికి వచ్చినప్పటికీ భక్తులు ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరు అయ్యే పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్గా స్వతంత్ర టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో మీకు మొత్తం ఇక్కడ ఎటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎటువంటి ప్రమాదం జరిగిందో స్వతంత్ర టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మీకు తెలియజేయబోతున్నాము. ప్రస్తుతం కెమెరామ్యాన్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే 300 రూపాయల రో. ఈ రోలో నుంచి భక్తులందరూ కూడా సింహాద్రప్పని వెళ్తున్న సమయంలో భక్తులందరూ ఈ యొక్క గోడ దగ్గర ఏదైతే పైనుంచి పడి గోడ మధ్యన ఇరుక్కుపోయి కూడా చనిపోయిన భక్తులు రక్తం మరకలంతా కూడా గోడపై కనబడే పరిస్థితి కనబడుతుంది. ఇలాక ఇంత భారీ ఇటుకలు భక్తులపై పడిపోయి కూడా ఇక్కడే మృతి చెందినట్టు తెలిసే పరిస్థితి కనబడుతుంది. ఇక్కడే మృతి చెందారు భక్తులందరూ కూడా ఇక్కడే కన్ను మూసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్గా మనం ఇక మొత్తం అంతా కూడా విజువల్స్లో మనం చూడొచ్చు. ఏదైతే ఇక గోడ ఉందో ఇదంతా గోడ అంతా వర్షం కారణంగా మొత్తం అంతా కూడా నానిపోయి ఆ గోడ మొత్తం ఇసుక అంతా కింద జారిపోవడంతో కట్టిన గోడ 3 రోజుల క్రితం కట్టిన గోడ కూలిపోయి కూడా భక్తులు మీద పడిపోయే పరిస్థితి కనబడుతుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? నిమ్మకం ఎట్టినట్టు వ్యవహరిస్తున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ప్రతిసారి ఏర్పాట్ల విషయంలో వైఫల్యం చెందుతున్నారు. ఎందుకు అధికారులు ఎంత వైఫల్యం చెందే పరిస్థితి ఎందుకు వస్తుంది? అధికారులు ఎందుకు ఎంత నిమ్మకం ఎట్టినట్టు వ్యవహరిస్తున్నారు అంటూ కూడా భక్తులందరూ కూడా విరుచుకుపడే పరిస్థితి కనబడుతుంది. మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. చూడండి, ఈ యొక్క మొత్తం వర్షం కారణంగా కూడా ఈ యొక్క మట్టి చూడండి చాలా వరకు ఈ అంతా జారిపోయే పరిస్థితి కనబడుతుంది. చూడండి మట్టి కూడా సిమెంట్, ఇది సిమెంట్ కూడా అంట మొత్తం ఇసుకే ఉంది. సిమెంట్ ఎక్కడ ఉందో కూడా అర్థం అవట్లేదు. మొత్తం మట్టే కనబడుతుంది. సిమెంట్ కూడా కనబడలేని పరిస్థితి. గోడకు సంబంధించి కూడా అప్డేట్ చూడండి. ఇంత భారీ గోడ కట్టి కనీసం పిల్లర్ కూడా కట్టకంట ఈ యొక్క సిమెంట్ మొత్తం మిస్కుంది. మొత్తం రాయి కనబడుతుంది. సిమెంట్ కూడా ఎక్కడ కనబడట్లేదు. కల్తీ గోడ కట్టారు. కల్తీ లాగా ప్రతి ఒక్కటి కూడా కట్టడాలు కూడా ఇలాగే కల్తీగా కట్టారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కాంట్రాక్టర్లకి వాళ్ళకి ఎవరైతే ఎక్కువగా కమిషన్లు ఇస్తారో అలాంటి వాళ్ళకి ఇట్లాంటి కాంట్రాక్ట్ బేసిక్గా గోడలు కట్టమని పనులు ఇచ్చి భక్తులు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? అసలు భక్తులు ఇంతవరకు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళిన భక్తులు ఇలాంటి ఘోరాతి పరిస్థితుల్లో కన్ను మూసే పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు వచ్చిన అధికారులు వచ్చి చూసి పరిశీలించి ఇలా జరిగింది అయ్యో అంటూ కూడా బాధపడిన లాభమే ఉంది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లే. అదే కాకుండా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కూడా వచ్చారు. అలాగే ఎమ్మెల్యేలు వచ్చారు. అందరూ వచ్చినా సరే భక్తులు చనిపోయిన భక్తులు కుటుంబ సభ్యులు గుండెల్లో బాధను మాత్రం ఎవరు తీర్చలేని బాధ. అది చాలా బాధాకరమైన సంఘటన. ఇది చూడొచ్చు. ఇంకా మనం పైకి వెళ్ళే మనలో మొత్తం అంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా ఈ గోడ అంతా కూడా కూలిపోయి అట్టకేసి ఎవరైతే భక్తులపైకి అయితే పడిపోయే పరిస్థితి కనబడుతుంది. ఈ గోడ కూడా చూడొచ్చు. ఈ విజువల్స్లో చూడొచ్చు. చాలా వరకు నాసిరకమైన గోడ కట్టారు. నాసిరకమైన గోడ. సిమెంట్ ఎక్కడుందండి? ఇందులో సిమెంట్ ఎక్కడుంది? మొత్తం మట్టే. ఇంత దారుణమైన స్థితిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఉన్నారా? భక్తులు ప్రాణాలతో చెలగాటం ఆడతారా? లక్షల్లో లంచాలు తీసుకొని ఎవరైతే మీకు లంచాలకి ఇస్తారో వాళ్ళకే ఈ యొక్క గోడ కాంట్రాక్టర్లు ఇచ్చుకొని అసలు ప్రభుత్వ ఉద్యోగస్తులని చెప్పి చిన్న జ్ఞానం లేకుండా కక్కుర్తిపడి డబ్బుకు ఆశపడి ఇక్కడ ఉన్న భక్తులు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కానీ ఈఓ కానీ ఎవరైతే ఒక హోమ్ మినిస్టర్తో సహా ప్రతి ఒక్కరిపైన నివేదిక ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. ఎంత దారుణం జరిగింది.
ఇంత దారుణంగా ఇది గోడ అండి, ఇది ఇంత దారుణంగా గోడ కడతారండి, ఇది ఇంత దారుణంగా ఈ యొక్క గోడలో ఎక్కడ సిమెంట్ ఎక్కడ కనబడిందో చెప్పండి. ఇంత దారుణంగా ఇది గోడ. ఆ గోడ కూడా చూడండి చాలా నాసిరకంగా ఇరిగిపోయే పరిస్థితి కనబడుతుంది. ఇది కూడా కాసిన ఒక గంట 2 గంటల్లో పడిపోయే పరిస్థితి కనబడుతుంది. ఇంత దారుణమైన పరిస్థితి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నదంటే చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నా సరే వీళ్ళు బుద్ధి మాత్రం మారట్లే. ఇంత దారుణమైన పరిస్థితి. భక్తులందరూ కూడా సింహాద్రప్పని దర్శించుకోవడానికి చందనోత్సవం సందర్భంగా సింహాద్రప్పని దర్శించుకొని వాళ్ళ బాధలన్నీ స్వామివారి ముందు చాలా వరకు ఆ యొక్క కోరికలు కోరుకోవడానికి వెళ్ళిన భక్తులు మధ్యదారిలోనే మృతి చెందే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంత దారుణమైన పరిస్థితి ఉంది విశాఖ సింహాచలం కొండపైన. ప్రతిసారి వీళ్ళలోని చాలా వరకు తప్పులు కనబడుతున్నా అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి. జిల్లా కలెక్టర్ కానీ జిల్లా జాయింట్ కలెక్టర్ కానీ చూసి చూడలేటి వ్యవహరిస్తున్నారు. అసలు జాయింట్ కలెక్టర్కి అసలు ఎటువంటి ఇక్కడ రూల్స్ కూడా తెలియవు. చిన్న పిల్లడు చెప్పే సమాధానం కూడా జాయింట్ కలెక్టర్ చెప్పలేని పరిస్థితి కనబడుతుంది. ఇంత కిరాతకంగా కూడా ఇలాంటి పరిస్థితుల్లోని భక్తులు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా స్వతంత్ర టీవీ కోరుతుంది. కెమెరామెన్ ప్రభాకర్తో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర. సింహాచలం ఘటనలో మృతి చెందిన వారిలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న దంపతులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిని విశాఖపట్నంలోని మధురవాడ చంద్రపాలెం గ్రామానికి చెందిన దంపతులు పిల్ల ఉమామహేశ్వరరావు, శైలజగా నిర్ధారించారు. వీరు హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. 3 ఏళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది. తెల్లవారుజామున 2 గంటలకు దర్శనం నిమిత్తం 300 క్యూ లైన్లో వేచి ఉండగా గోడ కూలిన ఘటనలో ఉమామహేశ్వరరావు, శైలజ మృతి చెందారు. ఉమామహేశ్వరరావు హెచ్సిఎల్లో, శైలజ ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నారు. అందరితో కలివిడిగా ఉండే దంపతులిద్దరూ చనిపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.